రేపే ముక్కోటి ఏకాదశి అండి, అనగా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, 30 డిసెంబర్ 2025 మంగళవారం నాడు వచ్చింది. చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు అని అంటే 3 కోట్ల ఏకాదశిలతో సమానం ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది. అయితే ఆ రోజున మీరు ఏం చేస్తారు అని అంటే, చిన్న నుండి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవండి. సూర్యుడు ఉదయించక ముందే లేసి తల స్నానము చేయండి. మీకు చలి పెడుతుందని చెప్పేసి అలానే పడుకోకండి. లేసి తల స్నానము చేసి సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి. పండ్లు ఫలహారాలు తినవచ్చు, తప్పేమీ ఉండదు. అదే విధంగా ఏదైనా సరే, ఇప్పుడు శివాలయానికి కానివ్వండి, వైష్ణవాలయానికి కానివ్వండి, ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోండి. అదే విధంగా ఏం చేస్తారు అని అంటే, ఏదైనా సరే విశేషంగా కోరిక ఉన్నట్లయితే ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి. అది బ్రాహ్మణుడికైనా సరే, అదే విధంగా ఏదైనా సరే బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే అన్నదానము, వస్త్రదానము చేస్తే గనక విశేషంగా ఫలితాలు పొందుతారు. మీరు